మహాభూకంపము కలిగెను అనే మాట. మహాభూకంపము కలిగెను అంటే యేసుక్రీస్తు ప్రభువు వారు సృష్టికర్త అయ్యున్నప్పుడు, అవునా, ఈ విశ్వాన్నంతటిని, సకల జీవరాశుల్ని, మనలను సృష్టించింది ఎవరు? ఎవరండి? ఎవరి నానోళ్ళు వాళ్ళు, ఎవరి చెట్లు తల్లులు వాళ్ళు, ఎవరి పక్షులు తల్లులు వాళ్ళు, ఎవరి చేపల తల్లులు వాళ్ళు సృష్టించారా? ఎందుకని ఇంకా నిద్రమత్తు వదలలేదా? ఎవరు సృష్టించారంటే సాక్షాత్తు దేవాది దేవుడే తన స్వహస్తాలతో, తన నోటి మాటతో విశ్వాలనన్నిటినీ నిర్మించినటువంటి వారు ఆయన కదా. అలా నిర్మించినప్పుడు ఆయన చనిపోయినప్పుడు, సిలువలో ప్రాణం అర్పించినప్పుడు కూడా ఏం కలిగిందండి? కలువరి సిలువలో గొల్గొతా కొండ మీద ఆయన ఆకాశానికి భూమికి మధ్య వేలాడుతూ 3 మేకులతో గడిచిన శుక్రవారం మనం మంచి శుక్రవారంగా జరుపుకున్నప్పుడు అక్కడ మనం గమనించినప్పుడు భూకంపం కలిగింది. సూర్యుడు చీకటి కమ్మాడు. ఏమండి? గర్భాలయపు తెర నడిమికి చినిగిపోయింది. సమాధులు తెరవబడ్డాయి కదా. ఆ తరువాత రెండవది, యేసుక్రీస్తు ప్రభువారు మృత్యుంజయుడై తిరిగి లేచినప్పుడు కూడా ఏం జరిగింది? భూకంపం కాదు, దానికి ఒక మాటకు యాడ్ చేశాడు ఆయన, మహాభూకంపము. మహాభూకంపం అంటే అర్థం ఏంటంటే ఏది మిగిలి ఉండదు. ఆ బలం ముందు, ఆ ప్రకృతి శక్తి చేసేటటువంటి విలయం ముందు భూమి మీద ఏది నిలిచి ఉండనంత భూకంపం. ఆ భూకంపం వల్ల ఏం జరిగిందంటే సమాధి మీద ఉన్న రాయి పక్కకు దొర్లిపోయింది. భూకంపం ఎందుకు కలిగిందంటే ఆయన మృత శరీరం ఏదైతే, అనగా చనిపోయి పాతిపెట్టబడిన సుగంధ పరిమళ ద్రవ్యాలు పోయబడి, ఆయనకు మంచి వస్త్రాలు చుట్టబడి, ఎన్నో సుగంధ పరిమళ ద్రవ్యాలు, అరిమతయ యోసేపు కానీ ఇంకా కొంతమంది తీసుకొచ్చినటువంటి సుగంధ ద్రవ్యాల చేత పూయబడినటువంటి ఆ దేహము లోపలికి తండ్రి అయిన దేవుడు యేసయ్యను పునరుత్థానునిగా చేసినప్పుడు, ఆయన సజీవునిగా తిరిగి లేచినప్పుడు అక్కడ జనించినటువంటి జీవం, శక్తి ఎంత గొప్పదంటే మహాభూకంపం కలిగింది. అంటే అర్థం ఏంటంటే తమ సృష్టికర్త అయిన దేవాది దేవుడు మరణించినప్పుడు ప్రకృతి ఏం చేసింది? ప్రకృతి తన స్పందనను తెలియజేసింది. ప్రకృతి అంటే ఏంటది? పంచభూతాలు అంటాం కదా మనం, సృష్టిలో మనకు కనపడే, యూనివర్స్లో కనపడేవి భూమి, ఆకాశం, గాలి, నీరు, నిప్పు. ఇవి దేవుని సృష్టి. అవన్నీ స్పందిస్తాయి. ఆ తర్వాత ఆయన పునరుత్థానంగా లేచినప్పుడు ఏం జరిగింది? భూకంపం, మహాభూకంపం కలిగింది. అదొక ప్రత్యేకమైన విషయం. తర్వాత ప్రభువారు వారి కనపడి ఒక మాట చెప్పారట, మీకు శుభమగునుగాక, మీకు సమాధానము కలుగునుగాక అంటారు ఆయన. శుభము, సమాధానము. సమాధానం అంటే షాలోమ్. షాలోమ్ అంటే ఏంటంటే పీస్, సమాధానం. ఎందుకు సమాధానం చెప్పాల్సి వచ్చింది యేసయ్య అంటే వాళ్ళందరూ గలిబిలిగా ఉన్నారు. మనకు స్వస్థతనిచ్చిన దేవుడు, మనకు విడుదలనిచ్చిన దేవుడు, మనల్ని పోషించిన దేవుడు, సాక్షాత్తు నరావతారిగా ఈ భూమి మీద జన్మించినటువంటి మహాదేవుడు చనిపోయారు, ఇక బతకరు అనే భయాలతో, ఆందోళనతో ఉన్నప్పుడు, మనలను పాలిస్తారనుకున్నటువంటి మన ప్రభువు ఏమైపోయారో తెలియదు అనుకునేటటువంటి భయాలతో, ఆందోళనతో ఉన్నటువంటి వారికి ఏం జరిగింది? ఆందోళనతో ఉన్న వారికి యేసయ్య ద్వారా సమాధానం కలిగింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అది మనం ప్రత్యేకంగా మత్తయి సువార్తలో ఆ విషయాలు చూడగలం. తర్వాత మార్కు సువార్తలో చూసినప్పుడు, మార్కు సువార్తలో కూడా 4 సువార్తల్లో కూడా మనకు అర్థమయ్యే కామన్ థింగ్ ఒకటి ఇక్కడ మెన్షన్ చేస్తారు ఆయన. ఏంటంటే నమ్మకపోవటం. తర్వాత ఇంకోటి ఏంటంటే చూస్తేనే నమ్ముతాను అనుకోవటం. నమ్మకపోవటంలో ఇంకోటి ఏంటంటే చూస్తేనే నమ్ముతాం. అందుకనే పరిశుద్ధ గ్రంథంలో చక్కగా కోట్ చేయబడింది ఏంటంటే చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారే ధన్యులు. మనందరం కూడా సువార్త విని నమ్మిన వారము. కానీ ఆ దినాల్లో ప్రభుతో పాటు ఉన్నటువంటి వారిలో ఉన్న బలహీనతల్లో ఒకానొక పెద్ద బలహీనత ఏంటంటే నమ్మలేకపోవటం. కన్నులారా అద్భుతాలు చూసి,
ప్రభువుతో కలిసి 3.5 సంవత్సరాలు ప్రయాణించి ఎంతగానో అనుంగు శిష్యులుగా ఉన్నటువంటి వీరిలో యేసయ్య పునరుత్థానం అనే దాన్ని నమ్మలేని స్థితి, అపనమ్మకత్వం, అల్పమైనటువంటి విశ్వాసం, ఈ స్థితిగతులను చూసినప్పుడు నిజంగా చాలా బాధ అనిపిస్తుంది. అంటే ఒకటి, పూర్తి వ్యతిరేకతలు ఉన్నటువంటి ఆ దినాల్లో క్రీస్తు వారి పునరుత్థానాన్ని నమ్మటం, ఒకవేళ పునరుత్థానం నిజమని తెలుసుకున్న తర్వాత దానిని విశ్వసించి లోకానికి ప్రకటించడం, అది అంత సాధారణమైన విషయం ఏం కాదు, సవాలుతో కూడినటువంటి విషయం. ఆ తర్వాత అక్కడ దేవుని మహిమ శరీర దర్శనం, మహిమ రూప దర్శనం చేసుకున్నారు. యేసయ్య మహిమ రూప దర్శనం. ఆ తర్వాత లూకాసు వార్తలో చూసినప్పుడు చాలామంది అంట పునరుత్థానాన్ని గురించి సాక్ష్యం చెప్తుంటే, పునరుత్థానాన్ని గురించి బాహాటంగా ప్రకటిస్తుంటే ఆ మాటలను అన్నారంట అక్కడ ఉన్న వాళ్ళు, విశ్వసించని వారు, వెర్రి మాటలు అన్నారంట. ఏం మాటలు అన్నారు? వెర్రి మాటలు. ఇక్కడికి వచ్చి చైర్లో కూర్చొని ఫ్యాన్ వేసుకోవచ్చు, బయట వరండాలో, లేకపోతే ఇక్కడ రండి. ఏం మాటలు అవి? ఏమన్నారు? వెర్రి మాటలు. వెర్రి మాటలు అంటే అర్థం ఏంటి? వెర్రి మాటలు అంటే అర్థం ఏంటి చెప్పండి? వెర్రి మాటలు అంటే అర్థం ఏంటి? మతి లేని వాళ్ళు ఏదైనా ఒక ఆలోచనను చక్కగా ఒక దారిలో ఆలోచించని వాళ్ళు, లేదంటే అసలు ప్రాముఖ్యత లేనటువంటి విషయాలను పెద్ద భూతద్దంలో పెట్టి చూసేటటువంటి వాళ్ళు వెర్రివాళ్ళు. కొన్నిటిని పట్టుకొని అట్లానే వెళ్ళిపోతారు కొంతమంది, మరీ దారుణం అది, వెర్రివాళ్ళు. ఒక బ్యారేజ్ మీద ఎవడో నీళ్ళల్లోకి వంగి చూస్తున్నాడంట. నీళ్ళల్లోకి వంగి చూస్తుంటే అటు వచ్చేవాడు, ఇటు వచ్చేవాడు, ఇటు వచ్చేవాడు, ఏం చూస్తున్నాడు అని వాడి దగ్గర చేరారంట. చూశారు, నెమ్మదిగా డామ్ దూకేశాడు అందులో. ఇప్పుడు వీళ్ళు ఏం చేయాలి? వీళ్ళు కూడా దూకేయాలి. దూకరేంటి? ఆడొక వెర్రివాడు, ఇంకొకడు ఆకాశం వైపు చూస్తున్నాడంట. అందరు పోగా ఆకాశం వంక చూస్తున్నారు. ఒకడు వెర్రివాడైతే వాడు వెనకాల ఇంకొంతమంది వెర్రివాళ్ళు. చూశాడు, మెడ నొప్పి వచ్చింది, పోయాడు. మిగిలిన వాళ్ళు కూడా వెనకాల పోయారు. ఏముంది ఇందులో? చూసేవాడు ఒక వెర్రివాడు, వాడు వెనకాల ఉన్నవాడు ఇంకొక వెర్రి. వెర్రి అంటే ఏంటంటే అర్థం పర్థం లేనటువంటి విషయాల వైపు దృష్టి ఎక్కువ పెట్టడం, అది సాధారణంగా ఉన్నటువంటి అర్థం. క్రీస్తు పునరుత్థానాన్ని కన్నులారా చూసి సాక్ష్యం చెప్తుంటే ఎవరు నువ్వు వెర్రి మాటలు మాట్లాడతావు, అది ఎట్లా సాధ్యం రా అని. మన ప్రభువు అసాధ్యములను సుసాధ్యము చేయగలిగినటువంటి మహాదేవుడు ఆయన. దేవుని స్తోత్రం కలుగును గాక. చివరిలో యోహాను భక్తుడు రాసినటువంటి ఆ విభాగంలో మనం చూసినప్పుడు ఇక్కడ యోహాను భక్తుడు తనను గురించి కూడా ప్రస్తావిస్తాడు రాసినటువంటి ఆ పునరుత్థాన సంభవంలో. అక్కడ అంటారు ఆయన, ఒకటేంటంటే ఆ స్త్రీలు పెందలకడ లేచారట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పెందలకడ లేవటం అంటే రాత్రి అసలు నిద్రపోలేదు వాళ్ళు. 3వ రోజున లేస్తా అన్నారు కదా. లేచారా లేదా? శిష్యులైతే 3వ రోజు లేదు, 4వ రోజు లేదు, 1వ రోజు లేదు, 10వ రోజు లేదు. హంబక్కు ఉళక్కు వెర్రి మాటలు అన్నారే, వెర్రి వారి వలె మాట్లాడుతున్నారు. వాళ్ళని మాట్లాడి లేదు, లోపల ఎక్కడో చిన్న ఆశ, లేస్తాడేమో, లేచే ఉండొచ్చేమో, ఒకవేళ లేచాడో లేదో చూస్తాకెళ్తే మనల్ని చూసి చంపేస్తారేమో, ఆల్రెడీ బొంకున్నాం మనం 3 సార్లు తెలియదని, మనం తెలియదన్నావుగా మళ్ళీ ఇప్పుడు ఎలా వస్తావు అంటారేమో. భయాలు. మొన్న కూడా జ్ఞాపకం చేసుకున్నాం. బెదిరిపోయిన మూగ గొర్రెలు చల్లా చెదురై కుమలటం అయిపోయింది అక్కడ. ఇప్పుడు ఇక అల్ప విశ్వాసం ప్రదర్శించడం వాళ్ళు వంతు అయిపోయినట్లుగా ఉన్నప్పుడు స్త్రీలు పెందలకడ లేచారట. చాలామంది అంటారు అబలలు స్త్రీలు, బలం లేని వాళ్ళు, చేతకాని వాళ్ళు. ఈ చేతకాని వాళ్ళు అనే వాళ్ళకి బుర్ర లేదని చెప్పాలి. ఎందుకు తెలుసా? ఏనాడో మన దేశానికి స్త్రీ ప్రధానమంత్రి అయింది కదా. ఎవరావిడ? బ్రిటిష్ రాజ్యాన్ని ఎలిజబెత్ రాణి పరిపాలించింది. స్త్రీలంటే అంత తక్కువ కాదు. ఎప్పుడు ఎవరిని స్త్రీలను తక్కువగా చూడబాకండి. ఇప్పుడు ఇలా అన్నారు కాబట్టి మీరు పురుషులను తక్కువగా చూడబాకండి. అందరూ దేవుని దృష్టిలో విలువైన వారే, ఎవరు విలువ తక్కువ వారు లేరు. స్త్రీలు చూసినప్పుడు యేసయ్య పునరుత్థానం విషయంలో వారు పెందలకడనే లేచి అని రాస్తాడు యోహాను భక్తుడు. రెండవది ఏమంటాడంటే మరియలో ఉన్న ఆతృత, ఆ 7 దెయ్యాలను వెళ్ళగొట్టబడిన
దయ్యపు శక్తుల పీడన నుండి విడుదల పొందినటువంటి ఆ మరియ, మగ్దలేన మరియ ఒక మాట అంటుంది, ప్రభువునెవరో ఎత్తుకుపోయారు, నువ్వు చూసావా అని మాట్లాడుతూ, ఒకవేళ ఉంటే చెప్పండి నేను ఎత్తుకుపోతానంటుంది. ఆవిడికి ఎంత ధైర్యం అండి, ఎంత గట్స్ అండి. 80 కేజీలు బరువు ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభు దేహాన్నంట ఈవిడ, ఆ స్త్రీ మగ్దలేన మరి ఏం చేస్తుందంట, ఎత్తుకుపోద్దా? ఎలా సాధ్యం అది? అంటే లోపల సంకల్పం అనేది ఉంటే ఎంతటి దాన్నైనా మనం చేయగలం అనే మాట మగ్దలేన మరి మనస్సులో ఆవిడ మాట్లాడిన మాటను బట్టి, తనకు కలిగిన తలంపును బట్టి మనకు అర్థమవుతుంది. ఆవిడ అంటుంది ఏంటంటే, అయ్యా చూడండి ఆయన ఎక్కడంటారంటే 15వ వచనం, అమ్మ ఎందుకు ఏడ్చుచున్నావు, ఎవరిని వెతుకుచున్నావు అని ఆమెను అడుగగా, యోహాను సువార్త 20:15, ఆమె ఆయన తోటమాలి అనుకొని, అయ్యా నీవు ఆయనను మోసుకొని పోయిన యెడల ఆయనను ఎక్కడ ఉంచుతావో నాతో చెప్పు. నువ్వు తీసుకెళ్ళి ఎక్కడో పెట్టుంటావు, ఆ బాడీని ఎక్కడో తీసుకెళ్ళి మోసుకెళ్ళి పెట్టుంటావు. ఏమండి, బతికున్న వాళ్ళని మోసుకెళ్తారా, చచ్చిపోయిన వాళ్ళని మోసుకెళ్తారా? వీళ్ళు అనుకుంటున్నారు యేసయ్య లెగల 3వ రోజున అలానే ఉన్నాడు. పైగా సుగంధ పరిమళ ద్రవ్యాలు తీసుకెళ్లారు పుయ్యాలని. ఎందుకు పోయాలనుకున్నారు? ఆయన ఇంకా చనిపోయి ఉంటాడు, దుర్గంధం వస్తాడు, డీకంపోజ్ అయిపోతాడు, మరి పరిమళ సుగంధాలు రాయాలను. ఏ ఉద్దేశంతో వాళ్ళు తీసుకెళ్లారో మనకు తెలియదు, మనం ఊహించనక్కర్లా. పాజిటివ్గానే ఊహిద్దాం, ఆయనకు పుయ్యాలని తీసుకెళ్లారు. రోమన్ కథోలిక సంఘాల్లో మొట్టమొదటి దినాల్లో చాలా క్రైస్తవ పండుగల పద్ధతులు నిర్మించబడినప్పుడు నేను చిన్నప్పుడు చూసా. మా ఊర్లో మండల విచారణ కేంద్రం మాది. ఆ విచారణ కేంద్రంలో ఇక్కడ ఉన్నటువంటి ఈ స్త్రీతో సహా చాలామంది స్త్రీలు ఆ రోజుల్లో మేము చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు గంధం తీసి ఇంట్లో నేను చూసేవాడిని. మా ఇంట్లో గంధం ఉండేది, గంధం చెక్క ఉండేది, పీట ఉండేది, ఇనప రాతి పీట. ఆ రాతి పీట మీద గంధం తీస్తూ ఉండేవాళ్ళు సాయంత్రం 6-7 గంటలకి. వీళ్ళెందుకు గంధం తీస్తున్నారు అనుకునేవాడిని నేను. గిన్నెల్లో తీసుకెళ్ళి ఆ చర్చిలో వెనకాల సిలువ ఉంటుంది కదా బొమ్మ, ఆ సిలువ కింద వీళ్ళకి అందుతాయి, పాదాలు అందుతాయి, వీళ్ళ పాదాలకు పూసేవాళ్ళు గంధం. ఎవరికి గంధం పూసేది? దేహానికి. ఇప్పుడు పూసింది ఎవరు? వాళ్ళు ఎక్కడికి దేనికి పూశారు? విగ్రహానికి పూశారు. కానీ భావన ఏంటంటే దేవునికి పూస్తున్నాం. ఎందుకు పూస్తున్నారు ఆలోచించుకోవాల్సింది ఎవరికి వాళ్ళు. అయితే ఇక్కడ నేను మోసుకుపోతానంటాం, నాకు చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. అంటే కొన్ని సందర్భాల్లో మన సంకల్పమే మనము చేయలేని పనులను చేయించగలదు, అసంభవమైనటువంటి పనులను మనతో చేయించగలదు. కొన్నిసార్లు చూస్తాం, యజమాని నీళ్ళలో కొట్టుకుపోతుంటే కొన్ని కుక్కలు వెళ్ళి ఆ యజమాని పట్టుకొని పీక్కొచ్చి బతికిస్తున్న సందర్భాలు చూస్తాం. కుక్క బరువు ఎంత, నీళ్ళల్లో కొట్టుకుపోతున్న యజమాన్ని లాక్కొచ్చి కాపాడతాయి. మరీలో ఉన్న డెడికేషన్ చూడండి. నువ్వు తీసుకెళ్ళి ఆ బాడీని ఎక్కడో పడేస్తుంటావా తోటమాలి, నువ్వు చెప్పు, ఆయన నేను ఎత్తుకుపోతానంటుంది. ఎంత గడ్స్ అండి. ఇంకొకటి ఏంటంటే లోపలికి పోయి చూసి నమ్మారు అని రాయబడింది. లోపలికి వెళ్ళి చూసి నమ్మారు. కామన్ థింగ్ అని చెప్పానే ఇందాక, చూసి నమ్మటం కాదండి, చూడకుండానే నమ్ముట నిజమైన విశ్వాసం. చూసి నమ్మితే అందరూ నమ్ముతారు, చూడక నమ్మటంలో ఆ వ్యక్తి మీద మనకున్న నమ్మకం తెలుస్తుంది, విశ్వాసం తెలుస్తుంది, ప్రేమ తెలుస్తుంది. మా నాన్న నాకు ఇది తెస్తానన్నారు అంటే నాన్న మీద నమ్మకం ఉంటే, ఇంతకుముందు నాన్న చెప్పి చేసి ఉంటే డౌట్ ఉండదు, సందేహం ఉండదు. మా నాన్న చెప్పారు, చేస్తారు. ఎందుకంటే గతంలో 10 సార్లు చెప్పారు, చెప్పిన సమయానికి చెప్పిన దాన్ని నాకు తీసుకొచ్చి ఇచ్చారు. కాబట్టి మా నాన్న చెప్పేది దేన్నైనా నమ్ముతాను అన్నట్లుగా మన జీవితాల్లో ప్రభువారు చేసినటువంటి కార్యములలో ఆయన చెప్పినది చేస్తారు, నెరవేరుస్తారనే విశ్వాసం ఉన్నటువంటి మనము చూడకనే నమ్మగలగాలి. అక్కడ అంటారు, యోహాను వేరే శిష్యుడు అంటే పేతురు భక్తుడు అనుకుంటాను, ఆయనంట లోపలికి పోయి చూసి నమ్మాడట. తోమా భక్తుడు కూడా యేసుక్రీస్తు ప్రభువారు పునరుత్థానం తర్వాత మేడగదిలో ఉన్న శిష్యుల దగ్గరకు తలుపులు మూసుండగానే ఆయన లోపల మహిమ శరీరధారిగా ప్రవేశించినప్పుడు తోమా లేడు. చూశారు వీళ్ళందరూ, ప్రభువుని నమ్మారు, బాగుంది. మరలా తోమా కొరకు ప్రభువారు మరలా ప్రత్యక్షమైనప్పుడు తోమా వచ్చి చూసి, నువ్వేనా ప్రభు,
నువ్వే అయితే, ఆయన అన్న మాట, నువ్వే అయితే నీ గాయాలలో నేను వేలు పెట్టి చూస్తా. చూసి నమ్మాలనుకోవటం గట్టి విశ్వాసానికి గుర్తే. నేను చూస్తేనే నమ్ముతాను. మంచిదే కాకపోవచ్చు, కానీ విశ్వాసం విషయంలో మనం చూడకనే నమ్మగలగాలి. ఇవి మనకు కనపడేటటువంటి సువార్తల్లో విషయాలు. ఇక మన వాక్యంలోనికి వద్దాం. దయచేసి కళ్ళు మూసుకోనండి, తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపానిధివైన మా ప్రభువా, పరిశుద్ధుడా, ఈరోజు తెల్లవారుజామున వేకువ జాము పునరుత్థాన ఆరాధనలో, ఈస్టర్ మొదటి ఆరాధనలో మేము ఒక ఆలోచనను, కొన్ని మాటలు ధ్యానించబోతూ ఉండగా మీరే మాకు సహాయం చేసి నడిపించి మహిమ పొందమని యేసయ్య నామములో వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పునరుత్థానము అనగా పరిశుద్ధ గ్రంథం ఇచ్చే జవాబు ఏంటంటే, ఆనస్తాషీస్ అంటే గ్రీకు పదం మూలంలో ఏంటంటే ఆనస్తాషీస్ అనే అర్థం. దానికి మూల పదం అది. ఈ పదానికి గ్రీకు మూలంలో అర్థం ఏంటంటే లేవటం లేదా మళ్ళీ నిల్చోవటం. లేవటం లేదా మరలా నిల్చోవటం అనేదాన్ని ఆనస్తాషీస్. సీసా రెండు పక్కన ఉండడం నోరు తిరగట్లేదు. ఏంటంటే ఆనస్తాషీస్ అని ఉంది. దాని అర్థం ఏంటంటే లేపటం లేదా మళ్ళీ నిల్చోవటం. లేవటం లేదా మళ్ళీ నిల్చోవటం. మళ్ళీ నిల్చోవటం అంటే అర్థం ఏంటో, ఒకప్పుడు నిల్చున్న వాళ్ళే మరలా పడిపోతే మరలా తిరిగి లేవటం. అది దేన్ని బట్టి ఆధారపడి ఉంటుందంటే, ఆ పడిన వ్యక్తి తాను పడ్డానని, తాను నిలబడాలని స్పృహ కలిగి శక్తి కలిగి ఉంటే అది జరుగుతుంది. అందుకని ఇక్కడ చూసినప్పుడు పునరుత్థానమైనటువంటి ఒక వ్యక్తి మరణము నుండి బ్రతికి వస్తేనే తిరిగి లేపబడగలిగినట్టుగా మనకు గుర్తు. క్రీస్తు ప్రభు వారిని తండ్రి లేపారట. ఎలా లేపారంటే, క్రీస్తు ప్రభు వారిని పాతాళము తనలో ఉంచుకొననేరదు. మృతులే గాని సజీవులు మృతులుగా ఉండలేరు. యేసుక్రీస్తు ప్రభువు జీవప్రదాత అయినటువంటి దేవుడు కనుక ఆయనను పాతాళము తనలో ఉంచుకోలేకపోయింది. ఎప్పుడో నేను చెప్పినట్టు గుర్తు, ఒక గాలి చేత నింపబడినటువంటి ఒక బంతిని, రబ్బరు బంతిని గనక మనము ఎంత బలంగా గోడ కొడతామో అది అంతే బలంగా తిరిగి బయటకు వస్తుంది. యేసుక్రీస్తు ప్రభువారు ఆ సర్పము యొక్క శిరస్సును చితక్కొట్టి మరణాన్ని చంపేసి ఆయన పునరుత్థానునిగా లేవటానికి తండ్రి ఆయనను లేపటం జరిగింది అనేది మనం గ్రహించాలి. తండ్రి కుమారుణ్ణి ఆ పాతాళములో ఉండనివ్వకుండా 3వ దినాన పునరుత్థానునిగా తిరిగి లేపారు. ఇవి ప్రవచనాల సారాంశం, ప్రవచనాల లేఖనాల నెరవేర్పు. పౌలు భక్తుడు కొరింథీ సంఘానికి రాసిన మొదటి ఉత్తరంలో 15వ అధ్యాయము 12-13 వచనాలు చదవండి. కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 12-13 వచనాలు. క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడని ప్రకటింపబడుచుండగా మీలో కొందరు మృతుల పునరుత్థానము లేదని ఎట్లు చెప్పుచున్నారు? లేని ఎడల క్రీస్తు కూడా లేపబడు. మృతుల పునరుత్థానం మనుషుల్లో ఉన్నటువంటిది ఏంటంటే, మనిషి చచ్చిపోతే పోతాడు, నాశనం అయిపోతాడు, అంతటితో అంతం అయిపోద్ది అనుకుంటారు. అది కరెక్ట్ కాదయ్యా. క్రీస్తు వారే ప్రథమ ఫలముగా పునరుత్థానునిగా మరణమును జయించి లేచినటువంటి వానిగా ఉన్నప్పుడు, ఆ తదుపరి మనం కూడా పునరుత్థాన శక్తి కలిగి ఉంటే మనం కూడా పునరుత్థాన అనుభవంతో తిరిగి లేస్తాం కదా. మరి ఈ అనుభవాన్ని మీరు విన్న తర్వాత, కూలంకషంగా మా ద్వారా ప్రకటించబడిన తర్వాత మీరు లేదని ఎలా చెప్తారు? పునరుత్థానం లేదని చెప్పే వర్గం ఒకటి బాగా తయారైపోయింది ఆ రోజుల్లో. ఈ రోజుల్లో ఎలా తయారైపోయారో, క్రీస్తుకు వ్యతిరేకంగా క్రైస్తవ్యం లేదు, క్రైస్తవ్యం అబద్ధం, యేసుక్రీస్తు అబద్ధం, శిష్యులు అబద్ధం, బైబిల్ అబద్ధం,
అంత మోసం దగాని పచ్చి బూతులతో మాట్లాడేటటువంటి వాళ్ళు ఆ రోజున ఉన్నారు, ఈ రోజున ఉన్నారు. సామెత ఉంది కదా, వేర్ దేర్ ఈజ్ ఏ పాజిటివ్ రియాక్షన్ అట్ ద సేమ్ టైం సేమ్ ఆపోజిట్ రియాక్షన్ కూడా అంతే ఉంటుందని, పాజిటివ్ నెగిటివ్ రెండు ఎప్పుడు కూడా పోరాడుతూనే ఉంటాయి అన్నట్లు ఆ దినాల్లోనే ఎక్కడ యూదా మత నిష్ఠాగరిష్టమైన పద్ధతులు అంతమైపోతాయో, ఆ మతనిష్టలన్నీ పోతాయో అని భయపడ్డారో వారందరూ కూడా పునరుత్థాన వ్యతిరేక బృందాలు తయారైపోయి క్రీస్తు వారికి వ్యతిరేకంగా శిష్యులు ప్రకటించేటటువంటి శక్తివంతమైన పునరుత్థానానికి వ్యతిరేకంగా పునరుత్థానం లేదని ప్రకటించేటటువంటి ఇంకొక వర్గం తయారైపోయారు. ఈరోజు కూడా సైతాన్ సంఘాలు ఉన్నాయి, సైతాన్ సంఘాలు, సెటానిక్ చర్చెస్ ఉన్నాయి. వీళ్ళు క్రీస్తు ప్రభువుకు వ్యతిరేకంగా ఎవడైతే అబద్ధికుడు ఉన్నాడో, సాతానుడు ఉన్నాడో వాడి ఆరాధికులుగా అవాచ్యమైనవి అంటే చేయకూడనివి, మాట్లాడకూడనివి, పాడకూడనివి, వాడకూడనివి, తలంచకూడనటువంటివి, చేయకూడనటువంటివన్నీ చేస్తారు అక్కడ. అదే ఆరాధించటం. ఎంత వరస్ట్గా ప్రవర్తిస్తే, ఎంత దుర్మార్గంగా పాపంలో జోగితే అంతగా సాతానుని ఆరాధించినట్టు. ఎంత దౌర్బల్యం అంటే వాళ్ళు వివస్త్రులైపోయి స్త్రీలు పురుషులు సెటానిక్ చర్చెస్లో అందరూ తెల్లబట్టలు వేసుకుంటే కొంతమంది నల్లబట్టలు వేసుకొని దయ్యాల్లాగా జుట్లు ఎరబోసుకొని వివస్త్రులైపోయి స్త్రీలు పురుషులు డాన్సులు వేస్తూ పిచ్చి బూతు పాటలు పాడుతూ త్రాగుతూ ఏది చేయకూడదు అవన్నీ చేస్తారంట సెటానిక్ చర్చెస్లో. ఆ రోజున కూడా ఉన్నారు వ్యతిరేకులు, పునరుత్థానం లేదని చెప్పేటటువంటి, అసలు అబద్ధం అని చెప్పేటటువంటి వాళ్ళు. అనుభవించే వాడికి తెలుస్తుంది పునరుత్థానం శక్తి ఏంటో. ప్రతి ఆదివారము పునరుత్థాన శక్తితో మనం నింపబడుతున్నాం, బలపరచబడుతున్నాం, పరలోక రాజ్యమునకు సిద్ధపరచబడుతున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకని మనము పునరుత్థానం అనేటటువంటి దాని గురించి మనం చూసినప్పుడు పాత నిబంధనలో దానికి అంత ప్రాధాన్యత లేదు, కానీ పునరుత్థానం జరపబడింది. పునరుత్థానం అనే అనుభవం పాత నిబంధనలో ఉంది, కానీ దాన్ని పునరుత్థానం అని ఎవరు గ్రహించలా. క్రొత్త నిబంధనలో పునరుత్థానాన్ని గురించి ప్రస్తావించడం జరిగింది. మనం గమనించినప్పుడు హోషేయ ప్రవక్త ద్వారా చెప్పబడిన ప్రాఫిటిక్ వర్సెస్ ఒకసారి చూద్దాం. చూడండి, హోషేయ పుస్తకము 13వ అధ్యాయము 14వ వచనం చదవండి. అయినను పాతాళ వశములో నుండి నేను వారిని విమోచింతును, మృత్యువు నుండి వారిని రక్షింతును. ఓ మరణమా నీ విజయం ఎక్కడ? ఓ మరణమా ముల్లెక్కడా? పశ్చాత్తాపము నాకు పుట్టదు. చాలండి, ఈ వచనాలు చూసినప్పుడు పాతాళ వశములో నుండి నేను వారిని విమోచిస్తాను, మృత్యువు నుండి వారిని రక్షిస్తాను, మరణం అనే దాన్ని నిరర్ధకం చేస్తాను అని దేవుడు హోషేయ ప్రవక్త ద్వారా ముందస్తుగానే క్రీస్తు వారి యొక్క మరణమును, భూస్థాపనను, పునరుత్థానాన్ని, అదే సమయంలో ఆ పునరుత్థాన అనుభవాన్ని ఎవరు కలిగి ఉంటారో వారందరూ కూడా కలిగి ఉండేటట్లుగా పునరుత్థాన శక్తి చేత ఈ రోజున మనందరము మన పాపములను విడిచిపెట్టి పాపములను నుండి మనలను రక్షించే పరిశుద్ధుడైన యేసయ్య దగ్గర ఆయన చిందించిన శిలువ రక్తం ద్వారా కడగబడి శుద్ధి చేయబడి పాప క్షమాపణ నిశ్చయత పొందిన తరువాత మనందరం కూడా క్రీస్తు వారి మరణ భూస్థాపన పునరుత్థానాల్లో సహానుభవం కలిగిన వారం అయినందువల్ల ఈ ప్రవచనము మన జీవితాల్లో కూడా నెరవేరింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ ప్రవచనము యేసయ్యలో నెరవేరినందువల్లనే మన జీవితంలో కూడా నెరవేరింది. అందుకని ఈ ప్రవచనం మనతో కూడా ముడిపడి ఉన్న ప్రవచనం. హోషేయ భక్తుడు చేసిన ప్రవచనం ఏమన్నాడు ఆయన? పాతాళ వశములో నుండి నేను వారిని విమోచిస్తా. అందుకని యేసయ్య చేసిన పని ఏంటంటే మొదటి విడతగా ఏం చేశాడు? చెరను, పరదైస్ అనే దాన్ని పట్టుకొని పైకి తీసుకువెళ్ళిపోయాడు తనతో పాటు. 3వ దినాన్ని లేచినప్పుడు ఆ 3 దినాలు ఏం చేశారయ్యా? 3 రాత్రులు అంటే అక్కడ చెప్పింది ఏంటంటే ఎవరైతే పాతాళంలో ఉన్నారు వాళ్ళందరికీ ఆయనంట సువార్త ప్రకటించారట. దేవునికి స్తోత్రం కలి. అక్కడ ఖాళీగా ఉండలేదు ఆయన. ఒక దైవజనుడు అన్నారు, ఆయన అక్కడ ఉన్నప్పుడు ఏం చేశాడు నీకెందుకు? అక్కడ ఆయన ఉన్నప్పుడు ఏం జరిగిందో ఏం చేశారో ఆయన తెలియనప్పుడు నువ్వెందుకు ఊహలు ఊహిస్తావు?
అంటే మంచివాడు ఎక్కడున్నా మంచి పనే చేస్తాడు అబ్బాయి, చెడ్డవాడు ఎక్కడున్నా చెడునే ఎక్స్పెక్ట్ చేస్తాం. వీడు దోలోడరా, అక్కడ ఉన్నాడరా, ఏదో చేస్తాడు వీడు దోల పని అని మనం ఎక్స్పెక్ట్ చేస్తామా? ఖచ్చితంగా అగ్గిపుల్ల పెట్టి ఎక్కడో అంటిస్తాడు, అగ్గిపుల్ల పెట్టి ఎక్కడో అంటిస్తాడు. మొన్న ఎవరో చెబుతున్నారు, చూస్తా ఉన్నాం ఇంట్లోంచి మంటలు వచ్చేస్తాయి, ఏంట్రా బాబు అంటే అగ్గిపుల్ల వెలిగించారంట. ఎవరో దోల పిల్లల గురించి చెప్తున్న స్టోరీ అది. మంచి వాళ్ళు ఎక్కడున్నా మంచి పనులు చేస్తారు, గొప్ప వాళ్ళు ఎక్కడున్నా అందరికీ మేలుకరమైన అభివృద్ధి కార్యక్రమాలే చేస్తారు. అట్లాగే యేసుక్రీస్తు ప్రభువారు మహోన్నతమైన దేవాది దేవుడు, సర్వోన్నతుడు, సార్వభౌముడు. ఆయన పాతాళ లోకంలో ఉండి మృతుల్లో కలిసిపోలా. ఆయన ఏం చేశారంట? ఏం చేశారు? మృతులకు సువార్త, అక్కడ ఉన్నటువంటి వారికి ఆత్మలు వెయిట్ చేస్తున్న, ఎదురు చూస్తున్న ఆత్మలకు సువార్త ప్రకటించారట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ తర్వాత యోబు పుస్తకము 14వ అధ్యాయము 13-15 వచనాలు చూడండి. మరణమైన తరువాత నరులు బ్రతుకుదురా అంటే ఆ దినాలలో మరణమైన తరువాత మనుషులు బ్రతుకుతారనేటటువంటి నిరీక్షణ కొంతమందికి ఉంది, కొంతమందికి లేదు. ప్రభువును విశ్వసించేవారు మానవ జీవితంలో మలుపుల్లో ఏదైనా దేవుని చిత్తమైతే అది సంభవిస్తుంది, అది జరుగుతుందని విశ్వసించిన వాళ్ళు మరణమైన తరువాత నరులు బ్రతకటాన్ని నమ్ముతారు. మనం ఇంకొక 15 నిమిషాల్లో ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం కదా. చక్కగా నిగ్రహంగా ముగింపు మాటలు వినండి, మీకు అర్థమయ్యే ఉంటుంది. ఓకే, మనము మొదటిది ఏంటంటే పునరుత్థానం అంటే ఏమిటో తెలుసుకున్నాం. రెండవది, ప్రజలందరూ ఎక్కడికి పునరుత్థానం అవుతారు. రెండవది, ప్రజలందరూ ఎక్కడికి పునరుత్థానం అవుతారు అంటే ఎక్కడికి అవుతారు? మరణములోంచి జీవములోనికి పునరుత్థానం అవుతారు. మరణతుల్యమైన అనుభవాల్లోంచి జీవముతో కూడిన అనుభవాల్లోకి పునరుత్థానం అవుతారు. ఒకానొక దినం ఉంది, ప్రభువారు వస్తారు తండ్రి చేత పంపబడి. అప్పుడు మనలందరినీ కూడా ఆయన తీసుకొని వెళ్ళినప్పుడు మన మర్త్య శరీరాలను ఏమైపోతాయట? మహిమ శరీరాలుగా మార్చబడతాయంట. ప్రజలు ఎక్కడికి పునరుత్థానం అవుతారంటే ఎక్కడికి వెళ్తారు? క్రీస్తుతో పాటు, యేసయ్యతో పాటు రాజులుగా పరిపాలించడానికి మనందరం కూడా పరలోకానికి పునరుత్థానం అయిపోతాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో, ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 9-10 వచనాల్లో చూస్తాం. ఎలా పునరుత్థానులు అవుతారు? ఎలా పునరుత్థానులు అవుతారంటే లాజరు ఎలా అయ్యాడు? ఎలా పునరుత్థానం అవుతారంటే మరణతుల్యమైనది మనిషిలోంచి పోయినప్పుడు, మరణతుల్యమైన స్వభావము, మరణతుల్యమైనది ఏదున్నా సరే అది నశించిపోయినప్పుడు ఏమవుతాం? పునరుత్థానం అవుతాం. లాజరు ఏమయ్యాడు? 4 దినాలుగా మురుగు వాసన వచ్చేస్తూ ఉంటే యేసయ్య వచ్చి అప్పుడు మార్తంటుంది, ప్రభువా నువ్వు కనుక ఇక్కడ ఉండుంటే నా తమ్ముడు బ్రతికేవాడు. అట్లా కాదు, లాజరు బయటికి రా అని పిలిచి ప్రభువు పునరుత్థానం చేశారు. మరి ఎవరు పునరుత్థానం అవుతారు అంటే, ఎవరు యేసయ్య పునరుత్థానంతో సహానుభవం కలిగిన వారు ఉంటారు, వారు పునరుత్థానం అవుతారు. జీవమును ప్రేమిస్తారో వారు పునరుత్థానం అవుతారు. మరణమును ప్రేమించేవాడు, చావును ప్రేమించేవాడు అట్లనే ఉండిపోతాడు. తర్వాత మాకు పునరుత్థానం అక్కర్లేదు, మాకు క్రీస్తు ప్రభువారు పునరుత్థానుడు అవ్వగా, మరణమును జయించి 3వ రోజు లేచి పునరుత్థానుడు అవ్వగా, దాన్ని కన్నులారా చూసినటువంటి శిష్యులు, ఆది అపోస్తలులు ప్రకటించి 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 వ్యతిరేకతల మధ్యలో హతసాక్షులు అయిపోగా, వాళ్ళు ఎట్ట చేస్తే మాకెందుకు, మేము పునరుత్థానాన్ని ఇష్టపడం, పునరుత్థానం అవ్వము అని ఎవరైనా అనుకుంటే ఏమైపోద్ది వాళ్ళ పరిస్థితి అంటే? ఎక్కడుంటారు? మృతుల లోకాన్ని స్వతంత్రించుకొని పాతాళంలోనే మండుచున్న అగ్నిగోళంలో, నరకాగ్ని గుండంలో వాళ్ళు మలమల మాడిపోతూ ఎన్నటెన్నటికి ఆ వేదనను అనుభవిస్తూనే ఉంటారు. తర్వాత మరి పునరుత్థానం ఎప్పుడు జరుగుతుందయ్యా అంటే, ఎప్పుడు జరుగుతుంది? ఒక పునరుత్థానం ఎప్పటికే
జరిగిపోయింది. ఇంకొక పునరుత్థానం జరగబోతా ఉంది. మనందరం కూడా ఎత్తబడబోతా ఉన్నాం. ఎదురు చూడాలి మనందరం పునరుత్థానం కోసం. అవునా? ఇంకో పునరుత్థానం కోసం ఎదురు చూడాలి. ఎంతమంది ఎదురు చూస్తున్నారు? ఒక పునరుత్థాన అనుభవం కలిగితే, హలో, ఒక పునరుత్థాన అనుభవంలో పాలివారం అయితే, యేసయ్య సమాధి నుంచి లేచిన పునరుత్థాన అనుభవంలో పాలివారం అయితే ఖచ్చితంగా రెండవ పునరుత్థానంలో మనం పాలివారం అవుతాం. కావాలా వద్దా రెండవ పునరుత్థానం? అందుకు రక్షింపబడాలి. మరణతుల్యమైన అనుభవాలు పోవాలి. ఒక పునరుత్థానం నీ అనుభవంలో ఉంటే రెండవ పునరుత్థానంలో నీవు లేపబడతావు యేసయ్య చేత. దేవునికి స్తోత్రం. ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బూరతోను పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును. అప్పుడు మనందరం కూడా ఆయన్ని ఆ రెండవ పునరుత్థానంలో పాలు కలిగి ఉండాలి. అందులోని చివరిది ఏంటంటే పునరుత్థానాన్ని నమ్మటం, అనగా ఈ ఈస్టర్ని నమ్మటం, యేసయ్య తిరిగి లేవటాన్ని నమ్మటం అనేటటువంటిది అది మంచిది, అది మానవులకు యుక్తమైనది, ప్రయోజనకరమైనది. ఎందుకు మరి అట్లా అది ఎందుకు ప్రయోజనకరమైన, ఎందుకు సరైందంటే ఎందుకు చెప్పండి? ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా పునరుత్థానం ద్వారా? ఆధారం 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 క్రైస్తవ జగతికి పునరుత్థానమే, క్రైస్తవ జగతికి పునరుత్థానమే శాశ్వత బలమునిచ్చు ఆధారం, అక్షయ జీవమిచ్చు ఆధారం, శాశ్వత బలమునిచ్చు ఆధారం, అక్షయ జీవమిచ్చు ఆధారం, ఆధారం 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 ఆధారం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇందులో మనం చూసినప్పుడు మనం రాసుకున్న పాట ఇది, ప్రభు మనకిచ్చిన పాట. ఆధారం ఆధారం అనే దాంటోట పాప శాప మరణ సర్ప శిరస్సు చితక కొట్టడానికి పునరుత్థానం. ఎందుకంటే పాప శాప మరణ సర్ప శిరస్సు చితక కొట్టడానికి. అందులోనే చాలా మ్యాటర్ చెప్పేటం మన ప్రభు ఇచ్చిన ఆలోచనలో. పాపము శాపము మరణము అనేటటువంటి ఒక సర్పము ఏది మనిషిని కాటువేయటానికి సిద్ధంగా ఉందో, అపవాది దండెత్తి దాన్ని శిరస్సు చితక కొట్టడానికి యేసయ్య ఏమయ్యారు? పునరుత్థానుడయ్యారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దైవ మానవ మైత్రిని నిలవబెట్టడానికి పునరుత్థానం కావాల్సి వచ్చింది. దైవ మానవ మైత్రి అంటే అపరాధముల చేత పాపముల చేత మనిషి దేవునికి శత్రువుగా మారినప్పుడు దేవుడు ఏం చేశాడు? ఈ కార్యం ద్వారా వీరిద్దరి మధ్య ఏం జరిగింది? సంధి జరిగింది, స్నేహం జరిగింది. దైవ మానవ మైత్రిని తిరిగి దృఢపరచడానికి. దేన్ని దృఢపరచడానికి? క్రైస్తవ జీవిత విలువను దృఢపరచడానికి. పునరుత్థానమే లేకపోతే క్రైస్తవ్యం ఏమైపోయేదో క్రమపరచడానికి. ఇంకా ఇట్లా మీరు చంద్రవందర బ్రతుకులు బతకటం వద్దు. మీరు ఎలా ఉండాలంటే క్రమంగా ఉండాలి, ధైర్యంగా ఉండాలి. క్రైస్తవులంటే శక్తివంతులు అనేటటువంటిది తెలియాలి ప్రపంచానికి. ఆ తర్వాత ఇహలోక వాదుల ఆత్మకనులు తెరచి, 2వ చరణంలో 1వ లైను, ఈ లోకములో వాదిస్తున్నారే అప్పుడు కూడా ఉన్నారుగా. పునరుత్థానము లేదని చెప్పే వర్గం ఏదైతే ఉందో వారి కన్నులు తెరవటానికి ఇహలోక వాదుల ఆత్మ కన్నులు తెరచి ముందు పలికినట్లుగా మరణ విజయముంది. ముందు చెప్పినట్లుగా ఆయన మరణ ఏం చెప్పారు? ఆయన ఈ దేవాలయాన్ని కూల్చేను 3 దినాల్లో దాన్ని కడతానన్నారు. అది మనము పునరుత్థానములో ఉన్నటువంటి ప్రవచనాల నెరవేర్పుగా, సాతానుడికి అపజయముగా ఇవన్నీ మనం చూస్తాం. ఇకపోతే ఇందాక మనం ఒక మాట అనుకున్నాం కదా, ఏంటంటే పాత నిబంధనలో పునరుత్థానమైనటువంటి వాళ్ళు ఉన్నప్పటికీ పునరుత్థాన అనుభవం, ఒక మనిషి చనిపోయిన తర్వాత తిరిగి లేచే అనుభవాన్ని గుర్తించలేదు పాత నిబంధన భక్తులు. కానీ క్రొత్త నిబంధనలో గుర్తించారు. పరిశుద్ధ గ్రంథంలో ఒక 10 మంది అంటే ఒక గ్రూప్తో కూడా కలుపుకొని 10 మంది చనిపోయి లేచారు. వాళ్ళ పేర్లు చెప్తా ఒకసారి చూడండి. సారేపతు విధవరాలి కుమారుడు చనిపోతే
బ్రతికాడు. కానీ పునరుత్థానం అని గుర్తించారా? సారేపత్తు విధవరాలు నెంబర్ 1, సారేపత్తు విధవరాల గురించి రాజుల మొదటి పుస్తకం 17:17. రెండవది షూనేమీయురాలి కుమారుడు. మూడవది చూసినప్పుడు ఎలీషా గారి దేహము తగిలినప్పుడు ఆ శల్యములు ఎముకలకు దేహం తగిలినప్పుడు అంట, పాతి పెట్టినప్పుడు అండి ఆ మృతదేహంలో కూడా ఏముందంట? జీవం ఉందంట. ఆ ఎముకలు తగిలినండి ఆ తెలియని వ్యక్తి ఎవడో దిగ్గున లేచాడట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ పునరుత్థానాన్ని కూడా పాత నిబంధనలు గుర్తుపెట్టుకోలేదు, అంటే ఆ పేరుతో చెప్పబడలేదు, కానీ అది పునరుత్థానమే, అన్నోన్ పర్సన్. అది రాజుల 2వ పుస్తకం 13:20లో చూస్తాం. రెండవది కూడా చూస్తే రాజుల రెండవది అంటే మనము ఎవరో షూనేమీయురాలైనటువంటి స్త్రీకి సంబంధించి రాజుల 2వ పుస్తకం 4:18-37 వరకు. ఆ తర్వాత 4వది చూసినప్పుడు నాయీను విధవరాలి కుమారుడు. యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులతో జనసమూహంతో ఎదురుస్తున్నప్పుడు నాయీను విధవరాలు కుమారుడు చనిపోతే ఆ పాడి తీసుకొని వాళ్ళు వస్తున్నప్పుడు ఎదురుపడినప్పుడు ఒక ఎన్కౌంటర్ జరిగినప్పుడు అక్కడ ఆ మృతతుల్యమైన ఆ శరీరంలో యేసయ్య జీవమును నింపగా బిడ్డ బ్రతికాడు. విధవరాలి జీవితం బాగుపడింది. అక్కడ ఒక పునరుత్థానం. తర్వాత యాయీరు కుమార్తె తెలుసు కదా మనకు. యాయీరు కుమార్తె కూడా బ్రతికించబడింది. యాయీరు కుమార్తె బ్రతికించబడటం ఎంతో గొప్ప పునరుత్థాన అనుభవమే. ఆ తర్వాత మనం చూస్తాం యోహాను సువార్తలో బేతనీయలో మరియా మార్త లాజరు కుటుంబంలో లాజరు చనిపోయిన సంగతి మనం ఇప్పటికే ధ్యానించాము. యోహాను సువార్త 11:1-44 ఆ తర్వాత యెరూషలేములో కూడా యేసుక్రీస్తు ప్రభు చనిపోయినప్పుడు చెప్పాక ఇందాక నేను, మహాభూకంపం కలిగింది. యేసయ్య పునరుత్థానుడు అయ్యేటప్పుడు, యేసయ్య సిలువలో చనిపోయినప్పుడు కూడా ఏం కలిగింది? చీకటి కమ్మింది లోకం, ఆ ప్రాంతం అంతా చీకటి కమ్మింది. ఏం కలిగింది? భూకంపం కలిగింది. గర్భాలయపు తెర నడిమికి చినిగిపోయింది. అప్పుడట సమాధుల్లోంచి అనేక మంది తిరిగి లేచారు. అక్కడ కూడా పునరుత్థానం జరిగింది యేసయ్య మరణం ద్వారా. ఆ తర్వాత యేసయ్య శిష్యులలో ఒక్కరి అయినటువంటి తబిత, దొర్కా, లేడీ అని అర్థం వచ్చేటటువంటి తబిత కూడా మరణించినప్పుడు పేతురు భక్తుడు వెళ్ళి ప్రార్థన చేస్తే ఏమయ్యారు? బతికింది ఆవిడ. గొప్పగా బ్రతకడం చూస్తాం అపోస్తల కార్యం 9:36. ఆ తర్వాత పౌలు భక్తుడు ప్రసంగం చేస్తుంటే కిటికీలో కూర్చున్నాడు, ఐతుకనేవాడు. కూర్చొని నిద్ర వచ్చింది. నిద్ర ఎప్పుడు పోవచ్చు అప్పుడు పోవచ్చు, బాగుంటుంది. ఎప్పుడు పోకూడదో అప్పుడు పోకూడదు కదా, మనకు తెలుసు. ఎప్పుడు నిద్రపోకూడదో ఎప్పుడు నిద్రపోవాలో. బండి తోలుతా నిద్రపోయావా? అంతే సంగతులు. కారు తోలుతా నిద్రపోయావా? ఇది పర్లేదు, కానీ ఆకాశంలో పైలట్ విమానం తోలేటప్పుడు నిద్రపోవాలి, భలేగా ఉంటుంది కదా. ఆ ఫ్లైట్ ఇట్లా మేఘాలు తగిలి ఇట్లా అంటేనే అక్కడ ఉన్న అడలిపోతాడు. అమ్మో ఏదో అయిపోతుంది దేవుడా, మొక్కుబళ్ళు జరిగిపోతాయి. అక్కడ చాలా మొక్కుబళ్ళు జరిగిపోతాయి. కొందరు గుండుకు మొక్కుబళ్ళు అవుతాయి, కొందరు డబ్బులకు మొక్కుబళ్ళు అవుతాయి కదా. ఈ ఐతుకనేవాడు కిటికీలో కూర్చొని పౌలు భక్తుడు ప్రసంగం చెప్తుంటే కొంతమంది హృదయాల్లో ఉన్న బండలు పగులుతాయి, కొంతమందికి ఏమో పైనుంచి కింద పడి తలకాయలు పగులుతాయి. సో ఈ సందర్భం పునరుత్థాన అనుభవంతో ప్రార్థన చేయడానికి, ప్రభువుని స్తుతించడానికి వచ్చాం కదా. ఇక్కడ కూడా నిద్రపోయే ఐతుకులు కొంతమంది ఉన్నారు. నేను అదే చెప్తున్నా, నిద్రపోయేటప్పుడు నిద్రపోవాలి, మెలకువతో ఉండే సమయంలో మెలుకుతాం. పగలంతా ఏం చేయాలంట? నిద్రపోవాలి. పగలంతా మెలకువతో ఉండాలి, రాత్రంతా నిద్రపోవాలి. ఈ రోజుల్లో సెల్ ఫోన్ వచ్చి రివర్స్ చేసేసింది. రాత్రంతా మెలకువతుండి ఫోన్ చూడటం, పగలంతా నిద్రపోవటం. అప్పుడు ఏమవుతుంది? దరిద్రుడు ఒకడు వస్తాడు ముందుకి, దారిద్ర్యత, ఇదిగో నువ్వు పేదవాడు అయిపోతున్నావు జాగ్రత్తగా అన్నట్టు. ఐతుకనేవాడు అక్కడి నుంచి జారి కింద పడి చచ్చాడంట. పౌలు భక్తుడు వెళ్ళి అతన్ని బ్రతికించాడు. దేవునికి స్తోత్రం. చిట్ట చివరిగా దేవునికి స్తోత్రం, యేసుక్రీస్తు ప్రభు పునరుత్థానుడై తిరిగి లేచారు. పునరుత్థాన అనుభవం ద్వారా మనము ఈ రోజున ఏమి నేర్చుకోవాలి తెలుసా? ధైర్యంగా ఉండటం నేర్చుకోవాలి. పునరుత్థానం ద్వారా క్రొత్తగా జీవించడం నేర్చుకోవాలి. పునరుత్థానాన్ని ప్రకటించాలి. మెయిన్ చేయవలసింది అది. లోకానికి క్రీస్తు వారి పునరుత్థానాన్ని ఎందుకు ప్రకటించాలి తెలుసా? నీవు నేను మాత్రమే రెండవ పునరుత్థానం పొందటం కాదు,
అనేకులు పునరుత్థాన శక్తిని అనుభవించి వారు కూడా ప్రథమ పునరుత్థాన అనుభవం కలిగి, అంటే క్రీస్తు వారి పునరుత్థాన అనుభవంలో సహభాగస్థులయ్యి పునరుత్థాన అనుభవం కలిగి అనేకులకు పునరుత్థానాన్ని చాటాలి కదా. అట్టి కృపలో ప్రభు మనల్ని నడిపించి బలపరిచి దీనిని పండుగలా కాకుండా అర్థవంతమైన ఆచరణయుక్తమైనటువంటి ఆలోచనగా భావించాలని కోరుతున్నాం. ప్రార్థన చేసుకుందాం. లేచి నిలవబడితే కొంచెం నిద్రపడలేకపోతే తెల్లవారుజామున ముగింపు ప్రార్థన చేసుకుందాం. పెద్ద మైక్ ఇవ్వండి. టీచర్ గారు ముగింపు ప్రార్థన చేయగా మనము ఆశీర్వాదంతో ఈ ప్రార్థనను ముగించుకుందాం.